లిటరలీ ఆ మార్క్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 అయిపోయింది అనమాట. అయిపోయినా కానీ సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు. ఇంత తక్కువ వచ్చింది మార్క్స్ అని చెప్పి ఐ వాజ్ రియలీ క్రయింగ్ అనమాట. మా పేరెంట్స్ నన్ను ఎప్పుడూ ఎవరితో కంపేర్ చేయలేదు. నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా వెళ్ళలేదు అన్న డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. నేను 2 days నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అండ్ దానికి రీజన్ కూడా ఇదే అనమాట. ఈవెన్ నేను ఫెయిల్ అయినా సరే మీతో ఆ విషయం షేర్ చేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్యశ్రీ వ్లాగ్స్. సో చాలా మంది అడుగుతున్నారు, అక్క మీ రిజల్ట్స్ చెప్పండి, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఇంకా మాతో ఎందుకు షేర్ చేసుకోలేదు, షేర్ చేసుకోండి అని చెప్పి అడుగుతున్నారు. నేను 2 days నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అండ్ దానికి రీజన్ కూడా ఇదే అనమాట. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఆ రోజు క్యాజువల్గానే నార్మల్గా వ్లాగ్ తీద్దాము, ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు వ్లాగ్ తీద్దామని అనుకున్నాను. సో ఇంకా మార్నింగ్ లేచాను, మా అక్క దాని ముందు రోజు వచ్చిందనమాట వరంగల్ నుండి. సో వీ వర్ వెరీ హ్యాపీ, లైక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ డే. ఇంకా ఆ రోజు మా అమ్మమ్మ అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంది, మా ఖుషి వాళ్ళ ఇంట్లో, అండ్ మేము ఇక్కడ మా ఇంట్లో ఉన్నాం. సో ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట మా అమ్మమ్మ దగ్గరికి చూడడానికి. వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ మేము వెళ్ళే ముందు మా అక్క మంచిగా కుక్ చేసి పెట్టేసింది, మటన్ కర్రీ అవన్నీ చేసి పెట్టింది. అండ్ దే ఆర్ లైక్ నా మీద కొన్ని లైక్ వాళ్ళు బయటికి చెప్పకపోయినా తెలుస్తుంది అనమాట నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. సో ఐ వాజ్ లైక్ దేవుడా ప్లీజ్ 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 అని చెప్పి అనుకున్నా, మంచి మార్క్స్ రావాలి అని చెప్పి ఐ వాజ్ ప్రేయింగ్. ఇంకా తినేసాము, అన్నం తిన్నాము, లైక్ 1:50 అలా అవుతుంది. మా మమ్మీ, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. నాకు మాత్రం భయం స్టార్ట్ అయింది. అరౌండ్ 1:50 నుండి 1:50 to 2 మధ్యలో ఇంకా అన్నం తినేసాము. మేము కెమెరా సెట్ చేసి పెట్టాను. ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే మార్క్స్ రావాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఓకే అని చెప్పి ఇంకా కెమెరా సెట్ చేశాను. ఇంకా అందరం లైన్గా కూర్చోబెట్టాను అనమాట. లైక్ వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని చెప్పి కూర్చోబెట్టాను నేను. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. సో ఇంకా కూర్చున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఓపెన్ చేశాను. ఇంకా హాల్ టికెట్ నెంబర్ ఐ వాజ్ ట్రయింగ్ అనమాట. కానీ సర్వర్ మాత్రం చాలా సతాయించింది. లైక్ అసలు ఓపెన్ అవ్వలేదు ఒక 10-15 minutes వరకు. ఇంకా 10-15 minutesలోనే మా బాబాయ్ ఆఫీస్లో ఉంటే మా అక్క హాల్ టికెట్ నెంబర్ మా బాబాయ్కి సెండ్ చేసింది. అండ్ మేము ఇక్కడ ఓపెన్ కూడా చేయలేదు. 2 అయిపోయింది అనమాట. అయిపోయినా కానీ సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు. సో లైక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి నేను ఇంకా టెన్షన్ పడుతున్నా అనమాట. ఇంకా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఐ వాజ్ చెకింగ్ అనమాట. సో ఇంకా మా బాబాయ్కి ఆల్రెడీ మేము సెండ్ చేసాం కదా హాల్ టికెట్ నెంబర్. మా బాబాయ్ ఆల్రెడీ చూసేశాడు, వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు అనమాట. జస్ట్ 3 digit numbers పెట్టాడు వాట్సాప్లో. జస్ట్ నేను ఇలా వెనక్కి తిరిగి మా అక్క ఇలా అయ్యో రిజల్ట్ వచ్చింది అని చెప్పి అంది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఇక చూసిన తర్వాత ఐ వాజ్ క్రయింగ్ అనమాట. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇంకెక్కువ వస్తాయి అనుకున్నా, మరీ ఇంత తక్కువ వచ్చింది మార్క్స్ అని చెప్పి ఐ వాజ్ రియలీ క్రయింగ్ అనమాట. మా పెద్దనాన్న కాల్ చేశారు, మా అన్నయ్యలు, మా అక్క వాళ్ళు, మా బావ కంగ్రాచులేషన్స్ చెప్పారు. మా బాబాయ్ కాల్ చేస్తే ఆ టైంలో నేను ఏడుస్తూనే ఉన్నా, ఇంకా మాట్లాడలేదు బాబాయ్తో. సో ఇంకా 1 by 1 అందరు కాల్ చేస్తున్నారు, నేను ఏడుస్తున్నా. లిటరలీ ఆ మార్క్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మార్క్స్ చూసిన తర్వాత అసలు అది వెనక్కి తిరిగి చూసేసరికి ఐ వాజ్ బ్లాంక్ అనమాట. ఇంకా ఏడుస్తూనే ఉన్నాను నేను. మా మమ్మీ దగ్గర తీసుకుంది, ఎందుకు ఏడుస్తున్నావు, మంచి మార్క్సే కదా వచ్చాయి అని చెప్పి. నేను ఒకవేళ హార్డ్ వర్క్ చేయకపోయినా అంత ఫీల్ అయ్యేదాన్ని అయితే కాదు, కానీ ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఇక్కడి వరకు నేను రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకొని నేను డే అండ్ నైట్ ఎందుకు అంత తక్కువ మార్క్స్ వచ్చాయో నా మైండ్లో నుండి అస్సలు పోవట్లేదు. అది అందరూ కాల్ చేశారు, మంచి మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యావు, ఇంకేం కావాలి, ఇంకెన్ని మార్క్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. 1 by 1 అందరూ కాల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తుంటే థ్యాంక్ యూ అని చెప్తున్నా, బట్ నా ఫీలింగ్ నా లోపల నేను ఫీల్ అవుతూనే ఉన్నాను అనమాట. మా టీచర్స్కి కూడా నా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండే, నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా వెళ్ళలేదు అన్న డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. అందరూ స్టేటస్ పెట్టుకున్నారు, స్టేటస్ చూస్తున్నా వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయి, వీళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పి ఐ వాజ్ సీయింగ్. ఇంకా మార్క్స్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, లైక్ ఎవరికో ఎక్కువ వచ్చాయి, నాకు తక్కువ వచ్చాయని నేను ఇంత ఫీల్ అవుతున్నా, మరి నాకన్నా తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళెంత ఏడుస్తారు అని చెప్పి, వాళ్ళెంత ఫీల్ అవుతున్నారు అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇంకా లైక్ ఓకే వచ్చాయి,
లైక్ మా మమ్మీ సాటిస్ఫైడ్, మా డాడీ సాటిస్ఫైడ్, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాటిస్ఫై అయ్యారు మార్క్స్తో. మేబీ వాళ్ళు పెట్టుకునే ఉంటారు మా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, కానీ వాళ్ళు బయటికి చెప్పకపోయినా నాకు అనిపిస్తుంది లైక్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను ఎందుకో అంత రీచ్ అవ్వలేదు అని. కానీ దే ఆర్ హ్యాపీ, బట్ ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సింది, ఇంకా రాయాల్సింది నేను, ఇంకా కొంచెం ఎక్స్ట్రా రాయాల్సింది నేను అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ ఓకే, ఇంకా దాని తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. లైక్ ఎవరైనా కంగ్రాచులేషన్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఆ రోజు నేను ఏడ్చాను. లైక్ ఒక్కొక్కరు వచ్చి కంగ్రాచులేట్ చేస్తుంటే అలా ఏడ్చేసాను నేను. సో ఇంకా సరే అని చెప్పి అనుకున్నాను. అండ్ మా టీచర్స్ కాల్ చేసి చెప్పారు, మెసేజ్ చేశారు, కంగ్రాచులేట్ చేశారు. నేను ఏదో మెసేజ్ చేస్తున్నా కానీ ఆ రోజు నా డే మాత్రం లైక్ ఐ వాజ్ బ్లాంక్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో నేను నార్మల్గానే ఉన్నాను. ఇంకా మా బాబాయ్ అయితే స్వీట్ తీసుకొచ్చారు నా కోసం. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కాదు, నా హ్యాపీనెస్ని వాళ్ళు సెలబ్రేట్ చేశారు. దట్స్ ఇనఫ్ ఫర్ మీ. సో నేను మార్క్స్ గురించి ఇంకా పట్టించుకోలేదన్నమాట. సో మా బాబాయ్ వచ్చి నాకు మంచిగా కంగ్రాచులేట్ చేశారు, స్వీట్ తినిపించారు, బిర్యానీ పార్టీ ఇచ్చారు. నేను ఇవ్వాల్సిన పార్టీ నాకు ఇచ్చారు అనమాట. సో మా ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చాను అనమాట. ఇంకా చాలా ఏడ్చాను. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను అనమాట పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, అక్క వాళ్ళ ఇంట్లో ఏడుపుని. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా ఏడ్చేసాను. మా మమ్మీ వచ్చి లైక్ అందనమాట, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు, లైక్ నీకు మంచి మార్క్సే వచ్చాయి, మేము సాటిస్ఫై అయ్యాము, యూ డోంట్ వరీ అని చెప్పేసాను అంది. ఇంకా ఓకే అనుకున్నాను. దాని నెక్స్ట్ డే అంటే నేనైతే మా స్కూల్కి వెళ్ళి మా టీచర్స్కి, మా ప్రిన్సిపల్ మ్యామ్కి, మిస్సెస్కి, సర్స్కి, సో అందరికీ స్వీట్స్ ఇచ్చాను. అండ్ డిసప్పాయింట్ అయ్యాను, నేను కాలేదు అనట్లేదు, కానీ నేను సాటిస్ఫై అయినా అవ్వకపోయినా మా పేరెంట్స్ సాటిస్ఫై అయ్యారు. దాట్స్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ ఇంకా మంచిగా ఫొటోస్ దిగాము. టాప్ 4 స్టూడెంట్స్లో నేను ఒక్కదాన్ని. మమ్మీ చెప్పింది ఒకటే, మీరు నర్సరీ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నారు కదా, సో దానికి ఒక సర్టిఫికేట్, అది మేము 10th క్లాస్లో ఈ 13 ఇయర్స్కి కలిపి ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్కి వచ్చిన స్కోర్ ఇది, అంతేగాని దీని లైఫ్ అని తీసుకోకూడదు, ఇంకా నీకు వేరే స్టెప్స్ ఉన్నాయని చెప్పి చాలా మోటివేట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు, ఇన్ని తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చాయి, నీకెందుకు ర్యాంక్ రావట్లేదు అని చెప్పి నన్ను ఒక్కరోజు కూడా నన్ను అయితే క్వశ్చన్ చేయలేదు. ఎంత ఇంప్రూవ్ చేసుకున్నానో దానికి ఇంప్రూవ్ అవ్వడానికి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మా మిస్ కూడా అన్నారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్తో కొద్దిసేపు మాట్లాడాను. లైక్ షీ సెడ్, నువ్వు మార్క్స్ని అసలు మైండ్లో పెట్టుకోవద్దు. మా మిస్ కూడా నన్ను మోటివేట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే నేను నేర్చుకుంది ఏంటంటే, లైఫ్లో ఎప్పుడు మనం అనుకుందే జరగాలని రూల్ లేదు. మనం అనుకునేవి కూడా జరుగుతూ ఉంటే అండ్ వీ షుడ్ ఫేస్. లైక్ ఫస్ట్ డే రిజల్ట్ వచ్చిన రోజు నేను చాలా ఏడ్చాను, ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది రాలేదు అన్న డిసప్పాయింట్మెంట్తో ఏడ్చాను. అంతేకాని నాకు వచ్చిన మార్క్స్ తక్కువ అని నేను అస్సలు అనను. సో నేను మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నాను అని నేను అనుకుంటున్నా. అండ్ మీరు ఎంతో వెయిట్ చేస్తున్నా నా మార్క్స్ మీకు చెప్పాలని అనుకుంటున్నా. 600 - 99 మార్క్స్ ఫ్రమ్ నర్సరీ టు 10th క్లాస్. నేను ఒక్కరోజు కూడా ట్యూషన్కి వెళ్ళకుండా నా ఓన్ టాలెంట్తో నేను రాసుకొని నా ఓన్గా నేను తెచ్చుకున్న మార్క్స్ ఇవి అనమాట. ఆ విషయంలో నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతా. సో గైస్, ఇదన్నమాట ఇవాళ వీడియో. మీరు అడిగిన క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ ఇచ్చేసాను. మీలో ఎవరైనా మార్క్స్ తక్కువ వచ్చాయని ఫీల్ అయితే అస్సలు అవ్వకండి. నేను కూడా అదే అనుకున్నాను. సో ఒక్కరోజు నేను ఫీల్ అయ్యాను అంతే. ఆ హాఫ్ డే కూడా కాదు, ఆ హాఫ్ డే ఫీల్ అయ్యాను అంతే. దాని తర్వాత నేను నార్మల్గానే ఉంటున్నాను. అండ్ ఒక 3 digits నెంబర్ గురించి మనం ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ మీరు ఫెయిల్ అయినా కానీ సప్లీ రాసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. సో ఫెయిల్ అయ్యే వరకు మీరు వెళ్ళకండి. ఇన్ కేస్ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చినా కానీ దాంట్లోకి మీరు డిప్రెస్ అయిపోకండి. సప్లీ అనే ఒక ఆప్షన్ ఉంది. సో సప్లీలో చూసుకోండి అంతే. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ క్వశ్చన్కి నా ఆన్సర్ అయితే ఇచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.